ఆ ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడానికి ముందుగా మనకేం గావాలి అంటే, వి మస్ట్ హ్యావ్ ఎ మెంటల్ స్ట్రెంగ్త్. మానసికంగా బలోపేతంగా ఉండాలి. మనం మానసిక బలోపేతంగా లేనప్పుడు, మానసికంగా బలంగా లేనప్పుడు, యూ కెనాట్ రన్ ద షో. యూ కెనాట్ ఇంతమంది జనాల్ని మీరు చేయలేరు. ముందుకు నడిపించలేరు. ఇట్స్ నాట్ ఈజీ గేమ్. అందుకనే ముందు మనం మానసికంగా బలవంతులై ఉండాలి. హౌ ఈజ్ ఎట్లా అది? దానికోసమే ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో మనం గొప్పగా ఎదగాలి అంటే ముందుగా ఏం చేయాలి? లీడర్స్ యొక్క టీమ్ కల్చర్‌ని మార్చాలి. సో, కల్చర్ చేంజ్ చేయకుండా, వారి యొక్క సంస్కృతిని మనం మార్చకుండా యూ కెన్నాట్ బిల్డ్ ఎ బిగ్ డ్రీమ్. ముందు మనం ఏం చేయాలంటే వారి యొక్క మైండ్ సెట్‌ని సపోజ్ డిఫరెంట్ పీపుల్ వస్తారు మన దగ్గరికి. ఒకరేమో అగ్రికల్చర్ వ్యవసాయ పనుల నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వస్తారు. మనందరం కూడా వచ్చాం అదే విధంగా. అయితే ఒకాయనేమో ఆహ్, లేబర్ మెంటాలిటీ నుంచి వస్తాడు. ఇంకొక ఆయనేమో ఆహ్, అతను ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి వస్తాడు. ఇంకొక వ్యక్తి ఒక డిఫరెంట్ రకరకాల వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో ఒక రకరకాల సంస్కృతి, సాంప్రదాయాలతో వస్తా ఉంటారు. మరి వారందరినీ మనం లీడ్ చేయాలి అంటే ముందుగా వారిని ట్యూన్ చేయాలి. వారి యొక్క కల్చర్‌ని మార్చాలి. వారికి ఒక కొత్త సంస్కృతి అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. అంటే ముందు వాళ్ళ మైండ్ సెట్‌ని సరిచేయకుండా వాడు డైలీ లేబర్ మైండ్ సెట్‌తో ఉన్నారనుకోండి. వారు అంటే హూఎవర్ ఇట్ ఈస్. వారు డైలీ లేబర్ మైండ్ సెట్‌తో ఉంటే మీరు వారికి గొప్పగా మీరు కోటీశ్వరులవుతారన్నా ఎళ్ళరు. అంతే కదా! దానికి ఒక సామెత చెప్తా ఉంటారు కదా! కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన దాని వెనకట బుద్ధేంటి మాలురా అన్నట్టు. ముందుగా మనం వారిని బిజినెస్ మ్యాన్‌లుగా తయారు చేయకుండా వారి మైండ్ సెట్‌ని ఫస్ట్ ఐయామ్ ఎ బిజినెస్ మ్యాన్ అనేటటువంటి విధానానికి వాడొస్తే తప్ప అతను గొప్పగా చేయలేడు. నోబడీ. ఎంతసేపు ఈరోజు ఎట్లా గడవాలి? రేపొద్దునేంటి 1 వీక్, 10 డేస్ ఈ రకంగా ఉన్నారు అంటే మనం వారితో కలిసి పెద్ద వ్యాపారాన్ని మనం చేయలేము సార్. దట్ ఈస్ వై మైండ్ సెట్ ఈస్ ద మ్యాటర్. సో, ఎవరితో వారి మైండ్ సెట్‌ని బట్టే వారి గొప్ప సక్సెస్ ఉంటది. ఎందుకు ప్రపంచం మీద కొన్ని కోట్ల మందున్నా మొత్తం సంపదంతా 5% పీపుల్ దగ్గరనే ఉంది. వై? ద వే దే థింక్. వాళ్ళ 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 ఆలోచన ధోరణి. వారు ప్రతి ఒక్కదాన్ని ఆపర్చునిటీగా చూస్తారు. సో, దే నెవర్ థింక్. ఎవ్వరు కూడా మీరు గమనించండి. ప్రపంచంలో గొప్పగా ఎదిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది వాళ్ళకి. నాట్ ద షార్ట్ టర్మ్ మై డియర్ ఫ్రెండ్. వాళ్ళెప్పుడు గూడా రాబోయే 10 ఏళ్ళు, రాబోయే 20 ఏళ్ళు, ఇంకొంచెం వీలైతే 40 ఏళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు. సో, యూ మస్ట్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. నాట్ షార్ట్ టర్మ్. సో, నెట్వర్క్ మార్కెటింగ్ చెయ్యాలి. గొప్పగా సక్సెస్ కావాలి. నాకనుకున్నటువంటి అన్నీ కూడా ఐ మీన్ ఏవైతే మీరు అనుకున్నారో, మీరు మీ జీవితాల్లో సాధించాలనుకున్నటువంటి డ్రీమ్స్ గాని, ఫుల్‌ఫిల్ గావాలి అంటే, మీరు 1 డేలో అవుతుందని అనుకోకు. ఇట్స్ నాట్ పాసిబుల్. థింక్ ఇన్ ఇయర్స్, నాట్ 1 డే. దీన్ని ఏ బిజినెస్ అయినా సరే, మీరు ఏ బిజినెస్‌ని ప్రారంభించినా కనీసం 3-5 సంవత్సరాలు పడతది. If you don't get the success within 3 years or the 5 years, you can change it. Without working 3 to 5 years, you cannot expect the results. ఎక్కడైనా కూడా లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవుతారు. కేవలం ఈ నెలకి, రేపు నెలకి చూసుకునేటటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా సక్సెస్ సాధించలేరు సార్. ఇక్కడ మన వోల్చన్‌లో కూడా మీరు మంచి సక్సెస్‌ని తీసుకోవాలి అంటే డోంట్ థింక్ ఫర్ దిస్ మంత్ ఆర్ ద నెక్స్ట్ మంత్ వద్దు. మీరు
లాంగ్ టర్మ్ విజన్తో రండి. లాంగ్ టర్మ్. థింక్ ఫర్ ద ఇయర్స్, నాట్ ఫర్ ద వీక్స్. బిల్డ్ ఏ సస్టైనబుల్ ఆర్గనైజేషన్. ఫోకస్ ఆన్ లెగసీ లీడర్షిప్. తరతరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా మనం మన లీడర్షిప్ని నడిపించగలగాలి. అది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో ఒక లెగసీని మనం క్రియేట్ చేయాలి. ఒక బెంచ్ మార్క్ని మనం క్రియేట్ చేయాలి. ఈ దేశం, ఈ వరల్డ్ ఉన్న 10 దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును మనం తీసుకురావాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనల్ని చెప్పుకునే విధంగా మన లీడర్షిప్, మన లెగసీ అలా ఉండిపోవాలి. కనీసం 3 తరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనల్ని ఎగ్జాంపుల్గా చెప్పుకునే విధంగా మనం చేయాలి అంటే ముందు మనము లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి, నాట్ ద షార్ట్ టర్మ్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద సక్సెస్ in Wolseley International, what all you need to do? You must have at least, you must think up to 5 years. Your vision must be up to 5 years. ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండాలి, నేను ఏ స్థాయిలో ఉండాలి, ఎంత సంపాదించాలి, ఎంతమందికి జీవితాల్లో నేను మార్పులు తీసుకురావాలి, ఒక లెగసీని నేను క్రియేట్ చేయాలనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్ రూట్ మ్యాప్ మీకు ఉండాలి. సో ఏ వ్యక్తి అయినా సరే, అది నెట్వర్క్ మార్కెటింగ్లో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు. వెన్ వీ డోంట్ థింక్ ఫర్ ద లాంగ్ టర్మ్, వీఆర్ గోయింగ్ టు లూజ్. ఇట్స్ నాట్ ఏ లాటరీ మై డియర్ ఫ్రెండ్స్. లాటరీ గేమ్ కాదు కదా, లేదా గ్యాంబ్లింగ్, జోదం లాంటిది కాదు. రాత్రికి మనం కోటీశ్వర్లు అయిపోవడానికి రాత్రి మనం పెట్టుబడి పెట్టేసి వీఆర్ గోయింగ్ టు బికమ్ కరోడ్పతీస్. ఇట్స్ అ బిజినెస్. సో ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ముందు మనము నాకు 2 నెలల్లో సక్సెస్ వచ్చేస్తుందా, 3 నెలల్లో సక్సెస్ వస్తుందా అని ఆలోచించకూడదు. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. రెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్. పని చేయడం మాత్రమే నీ బాధ్యత. పిచ్చోళ్ళలాగా పనిచేయాలి. యూ మస్ట్ బీ ఏ మ్యాడ్. ఎందుకు మ్యాడ్ అన్నానంటే, ఎస్, ఒక ప్యాషనేట్ లీడర్గా మీరు పనిచేయాలి. ఎన్నేళ్ళు, 3 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదు. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎవరు వచ్చి ఏది మధ్యలో చెప్పినా అటు విను ఇటు వినడం, అటు కాలు పెట్టడం ఇటు కాలు పెట్టడం ఉండొద్దు. 3 ఏళ్ళు నికరంగా, మినిమం 3 years, మ్యాక్స్ 5 years, యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ కరోడ్పతి. ఖచ్చితంగా అవుతారు. అయితే పని చేయాలి. మళ్ళీ చూడండి, ఉట్టిగా ఐడియా వేసుకొని కాదు. సో నాట్ ఫర్ ద థింక్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఎవ్వరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి వ్యక్తి అయినా ఒక 20 years విజన్తో ఉంటాడు. మీరు చూడండి, ప్రపంచాన్ని సాధించినటువంటి వాళ్ళు, ప్రపంచంలో కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు, జెఫ్ బెజోస్ కానీ, ఎలన్ మస్క్ కానీ, దే థింక్ ఫర్ ద ఇయర్స్. ఒక రాబోయే 10 ఏళ్ళకి మనం ఇది సెట్ చేయాలి, రాబోయే 20 ఏళ్ళకి ఈ రకంగా ఉండాలి అనేది ఉంటుంది. సో అందుకని వీలైతే ఒక డికేడ్, ఒక 10 సంవత్సరాలకు విజన్ ఉండాలి మనకి. ఇంకొంచెం వీలుంటే 20 years. సో ఆ స్థాయిగా మనం కానీ పెట్టుకొని చేయగలిగితే సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని నెలలో వారంలో కాదు. సో ఇప్పుడు మీరేం చేశారంటే ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేశారు. మీకు ఒక విజన్ వచ్చింది, వెరీ గుడ్. ఆ విజన్, ఓహ్ గాడ్, ప్రవీణ్ సెకండ్ అండి. నేను ఆయనకు ఒక బాధ్యతలు అప్పచెప్పిన, ఆయన నేను నీకేం చేసినాను, ఏం పెట్టి చెప్పాను, జూమ్లో నీకు కోహోస్ట్ ఇచ్చిన, వచ్చిన వాళ్ళని జాయిన్ చేయమని. అడ్మిట్ అని కొట్టు. అడ్మిట్ ఇవ్వు. ఇంకా వస్తున్నారు చూడు.
కంటిన్యూగా వస్తూ ఉంటారు వాళ్ళు. సారీ అండి. సో మీరందరూ ఏం కావాలి? ఫస్ట్ థింగ్ మీ మీ యొక్క ఈ వోల్టన్లో సక్సెస్ కోసం డోంట్ థింక్ ఫర్ 1 month. యూ మస్ట్ థింక్ ఫర్ 3 years. ముందుగా మనం సక్సెస్ కావడానికి 3 ఏళ్ళు గట్టిగా పనిచేయాలి. మనం కోటీశ్వర్లు కావాలంటే 3 years కంటిన్యూస్ ఎఫర్ట్స్తో పనిచేయాలి. సస్టైనబుల్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి. ఈ నెల కోసం ఒక 10 సెట్లు అని చెప్పకూడదు. వారిని బిజినెస్ మ్యాన్లుగా తయారు చేసే విధంగా తయారు చేయాలి. వారితో మన వ్యాపారం రాబోయే 20 ఏళ్ళకు ఉందనేది మనం పెట్టుకుంటే తప్పుకు రాంగ్ గైడ్ చేయం. ఈ నెల కోసం పనిచేస్తే ఖచ్చితంగా రాంగ్ గైడ్ చేస్తాం. వీ వాంట్ మనీ, దట్స్ వై వీ టెల్ రాంగ్ థింగ్స్ టు దెమ్. నో, చేయొద్దు. రాబోయే 20 ఏళ్ల వ్యాపారం ఇది. 20 years వీఆర్ గోయింగ్ టు డూ దిస్ బిజినెస్. కాబట్టి పొరపాట్లు చేయకుండా మనం 3 ఏళ్ళకి సెట్ చేసుకొని నిజమైనటువంటి వ్యాపారాన్ని మనం బిల్డ్ చేయాలి. నాట్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్. రైట్? బిల్డ్ ద సస్టైనబుల్ ఆర్గనైజేషన్. మీ ఆర్గనైజేషన్ ఒక్కసారి పెడితే పునాదులు అనేది బలమైనటువంటి పునాదులను ఏర్పాటు చేయాలి. ఒక లెగసీ, ఇందాక చెప్పినట్టు లెగసీని మనం తీసుకెళ్ళాలి. ఐ హోప్ యు అండర్స్టూడ్. సో మీరు ఒక విజన్ పెట్టుకున్నారు. 3 yearsకో 5 yearsకో నేను ఈ స్థాయిలో ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏదైతే మీకు విజన్ ఉందో ఆ విజన్ని యాక్షన్లోకి తీసుకురావాలి. చాలామంది నేను ఈ ఇయర్ 1 కోటి రూపాయలు సంపాదించాలి వోల్టన్లో అనుకుంటారు. బాగానే ఉంది, ఆశ అందరికీ ఉందండి, ఆచరణ లేదు చాలామందిలో. యూ హ్యావ్ ఎ విజన్ బట్ యూ డిడ్ంట్ హ్యావ్ ద యాక్షన్. విల్ ఇట్ వర్క్? మీకు గొప్ప ఆశయాలు ఉన్నాయి, గొప్ప కోరికలు ఉన్నాయి. ఒక 400 మందిని నేను కోటీశ్వర్లు చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాను. వెన్ ఐ టుక్ దట్ డెసిషన్, ప్రవీణ్, సో వెన్ ఐ టుక్ దట్ డెసిషన్, నేను ఇంట్లో పడుకుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ దట్? ఇంపాసిబుల్. సో అందుకని మీ రూట్ మ్యాప్ ఏదైతే మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే కలలు కన్నారో, ఏదైతే మీరు చేయాలని సాధించాలనుకున్నారో దానిని మనం ఒకటే క్లియర్ గోల్స్ రాసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీరు దృష్టి పెట్టాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలో యూ మస్ట్ బి సెట్ ద క్లియర్ గోల్స్. మీ టీంకి మీరు డెలిగేట్ చేసేటప్పుడు క్లియర్ కట్గా ఈ నెల ఏం మనం చేయాలనుకుంటున్నామో మంత్ స్టార్టింగ్లోనే యూ షుడ్ గివ్ ద క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ దెమ్. మనం ఈ నెల ఒక లీడర్కి చెప్పాము, అయ్యా నువ్వు ఖచ్చితంగా ఒక గోల్డ్ అవ్వు లేదా ఒక సిల్వర్ అవ్వు అని చెప్పాము. దానికి మీరేం చేస్తారు యాజ్ ఎ లీడర్గా? అతన్ని సిల్వర్ అవ్వు అని చెప్పారు. వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ఫర్ దెమ్? ఆర్ యూ గోయింగ్ టు డూ ఎనీ హోమ్ మీటింగ్స్? మీరు వారి కోసం హోమ్ మీటింగ్ చేయబోతున్నారా? జూమ్ని కండక్ట్ చేయబోతున్నారా? యూ మస్ట్ గివ్ దెమ్ క్లియర్ రోడ్ మ్యాప్. ఎవ్రీ లీడర్ షుడ్ క్రియేట్ ద టీమ్స్ మిషన్. మీరు మీ టీంకి ఒక క్రిస్టల్ క్లియర్ రోడ్ మ్యాప్, మనం ఈ నెలలో ఇది చేయబోతున్నాం, రేపు నెలలో ఇది చేయబోతున్నాం, 1 year రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ సక్సెస్ బట్ నో బడీ ఈజ్ రెడీ టు వర్క్ ఫార్ ఇట్. నోబడీ ఈజ్ రెడీ టు వర్క్. ఇట్స్ నాట్ ఈజీ మై డియర్ ఫ్రెండ్. కాబట్టి నేను చెప్పడం ఒకటే, మీరు సక్సెస్ పెద్దదిగా తీసుకోవాలంటే
ముందుగా మనం చేయాల్సింది ఏంటి? సెట్ ద క్లియర్ గోల్స్. ముందు మీ గోల్ ఏంటో సెట్ చేయండి. మీ గోల్ సెట్ చేసుకున్న తర్వాత మీ టీంకి గోల్ సెట్ చేయండి. అది నెలల వారీగా ఉండాలి, వారంలో ఎంత జరగాలో కూడా ఉండాలి, క్లియర్ కట్గా. మీరు వారికి ఏం సపోర్ట్ చేయబోతున్నారు, వారు మీరు కలిసి ఏ విధంగా పని చేసుకుంటున్నారో అనే ఒక ప్రణాళిక అనేది ఉండాలి. క్రియేట్ ఏ మిషన్. ఒక సోషల్ కాజ్ కోసం మనం ఇక్కడ కష్టపడుతున్నాం. సమాజంలో ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో మనం ఇది తీసుకున్నాం. ఎంతమందికి మన టీం ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వబోతాం, ఎంతమంది జీవితాల్లో మనం వెలుగులు నింపబోతున్నాం. క్రియేట్ ఆ సిస్టమ్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఇట్ షుడ్ బి డూప్లికేబుల్. డూప్లికేషన్ కరెక్ట్గా జరగాలి, అది కూడా రైట్ డూప్లికేషన్ జరగాలి. ఆ రైట్ డూప్లికేషన్ జరగకపోతే రాంగ్. అందరూ ఏమనుకుంటారు, డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ కాదు మై డియర్ ఫ్రెండ్, రైట్ డూప్లికేషన్. ఇప్పుడు అప్లైనే తప్పు చేశాడు అనుకోండి, డౌన్ లైన్స్ అందరూ కూడా తప్పు చేస్తా పోతా ఉంటారు. అందుకనే సరైన కరెక్ట్ అయిన విధానాన్ని ఎంచుకోవాలి. ఆ కరెక్ట్ విధానాన్ని కింద వాడికి కూడా నేర్పించాలి. సో మీ టీంకి మీరు పర్ఫెక్ట్ విధానంలో చేయగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. వై నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఆర్ గెటింగ్ ఫెయిల్డ్? బికాస్ వాట్ ఎవర్ దే థింక్, వాళ్ళ ఆలోచనలు తీసుకొచ్చి ఈ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తే వర్కౌట్ కాదు మై డియర్ ఫ్రెండ్. మేబీ సమ్వేర్ ఇట్ గెట్ వర్క్డ్ అవుట్, బట్ హియర్ ఇట్ డజంట్. ఎవ్రీ బిజినెస్ హ్యావ్ ఎ యూనిక్ పాయింట్స్. ఇప్పుడు గత నెట్వర్క్లో మనం ఎక్కడో ఒక గొప్ప సక్సెస్ ఉందని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. దీనికంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ ఆఫ్ వర్క్లో మనం చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంతేగాని మన ఆలోచనల్ని, మన విధానాల్ని, గతంలో ఉన్నటువంటి దాన్నే తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇక్కడంటూ ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడంటూ సక్సెస్ అయినటువంటి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, వారు ఎట్లా చేశారు, అదే విధానాన్ని మనం కూడా పట్టుకోవాలి. కాబట్టి దయచేసి సెట్ ద క్లియర్ గోల్స్ మై డియర్ ఫ్రెండ్. ఈ నెలకి, ఈ వారానికి మీ టీంకి మీరేం చెప్పారు? ఏమీ చెప్పకుంటే కనీసం స్టార్ట్ టుడే. ఆస్క్ దెమ్ టు గెట్ రెడీ ఫర్ దిస్ మంత్. ఈ మంత్లో మీరు ఓ సిల్వర్ టార్గెట్ ఇచ్చారు. వారానికి ఒక హోమ్ మీటింగ్ చేయబోతున్నారా, లేదా వారే స్వయంగా చేయబోతున్నారా, లేదా జూమ్ మీటింగ్కి ఆహ్వానించమన్నారా? ఏంటి యాక్షన్ ఏంటి? వితౌట్ యాక్షన్ విజన్ ఈజ్ నథింగ్. చెత్త కాగితం లాంటిది, రాసుకొని అలా పెట్టేస్తే అయిపోతుందా? ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వితౌట్ వర్క్ ఇట్ విల్ నాట్ వర్కౌట్. పని చేయకుండా ఏది వర్కౌట్ కాదు. సో మీ విజన్ని రాసుకున్నారు, మీ గోల్ని ఈ నెలకు సెట్ చేసుకున్నారు. సెట్ చేసి పని చేయకుండా కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ముందు మనం పనికి దిగాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, టాక్ విత్ ద పబ్లిక్, గో టు ద పబ్లిక్. ఆ విధానానికి మనం రావాలి. అదేవిధంగా రైట్ డూప్లికేషన్ చేయండి. ఏంటి రైట్ డూప్లికేషన్ అనేది? ఎవ్రీ డే మనము ప్రతిరోజు మార్నింగ్ చెప్పుకుంటా పోతాము. సో దాన్ని ఇప్పుడు చెప్పబోయే ప్రతి పాయింట్ మీద కూడా మళ్ళీ డెప్త్గా కూడా రేపటి నుంచి దీని కొనసాగింపు కూడా నేను తీసుకొని వస్తాను. వీ మస్ట్ హ్యావ్ ఎ రైట్ డూప్లికేషన్. అందరూ ఏమంటారు, డూప్లికేషన్ జరగాలని చెప్పుకుంటా వెళ్తారు. కానీ ఏది రైట్ డూప్లికేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతాను. Even I did the wrong things in the previous network. That's why I come out of it. I got failed. అందుకని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాగ్రత్తగా చేయాలనుకున్నాను. I must be very careful to build the team, to create the culture.
అన్నీ కూడా పర్ఫెక్ట్ విధానంలో తీసుకెళ్లాలనే దీంతో ఆచితూచి ప్రతిదీ జాగ్రత్తగా తీసుకొని వెళ్తా ఉన్నాం. వాళ్ళ మీకు ఒకటే నేను చెప్పేది, గ్రోత్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమి? ఆల్వేస్ ఆల్వేస్ పెట్టుకోండి, మీరు ప్రతిరోజు ప్రతి సెకండ్ వేర్ ఎవర్ యు ఆర్ సమాజం నేర్పించే ప్రతి దాన్ని నిశితంగా గమనించి నేర్చుకోవాలి. ఇఫ్ యు డోంట్ లెర్న్, నేర్చుకోకపోతే పెద్ద సక్సెస్ తీసుకోలేం బ్రదర్. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ వి మస్ట్ లెర్న్. ఒక నిత్య విద్యార్థిలాగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గొప్ప లీడర్గా తయారవుతాం. ఎవ్రీ ప్రాస్పెక్ట్, ప్రతి ఒక్క వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది. కనీసం అతను చూసినప్పుడు అతని నుంచి నేర్చుకునేది లేకపోయినా అతనిలాగా ఏది ఉండకూడదు అన్న మనం తెలుసుకోగలగాలి. సమాజాన్ని చదివితే చాలు సార్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులకి సమాజం అన్నీ నేర్పిస్తుంది. దాన్ని నేర్చుకొని మనం మన డౌన్ లైన్కి జాగ్రత్తగా ఇట్లా ఉంటుంది, ఇలా చేయకూడదు అని కరెక్ట్గా గైడ్ చేయండి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ద లీడర్షిప్. సో గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని మనం ఇక్కడ ఫీడ్బ్యాక్గా తీసుకోవాలి. నిన్న ఒక 10 మందిని కలిసాం. ఆ 10 మందిలో 9 మంది రిజెక్ట్ చేశారు. నో ఇష్యూ. ఎందుకు రిజెక్ట్ చేశాడు అని అనలైజ్ చేసి దాని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. డోంట్ థింక్ దట్స్ ఏ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్తో మరింత బలంగా మనం ముందుకెళ్ళాలి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు తన జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే మీ చదువుతో సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్తో కాకుండా నాకు అన్నీ వచ్చు అనే భ్రమలను వదిలేయాలి. మనం ఎవ్రీ డే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్డేటెడ్ యూ విల్ బీ అవుట్డేటెడ్. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే, అది మీరైనా నేనైనా ఎవరైనా, మనల్ని మనం మార్చుకోలేనప్పుడు కాలానికి అనుగుణంగా, సమయానికి అనుగుణంగా, ఎదుటివారి మైండ్ సెట్కి అనుగుణంగా, అంటే ఐ మీన్ మీ మైండ్ సెట్ను వారి కోసం మార్చుకోమని కాదు, ఎక్కడ మనం ఉన్నాం, ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అన్నీ కూడా గ్రోత్ మైండ్ సెట్ మనకు నేర్పిస్తుంది. అలా నేర్చుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. నేను మారను అని అంటే డెఫినెట్లీ వి విల్ బీ ఇన్ ఎ ట్రబుల్. సో ప్లీజ్ బీ ఎ లెర్నర్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ గ్రేట్ లెర్నర్, మీరు గొప్ప లెర్నర్ కావాలి అంటే ఏం చేయాలి? బాగా వినగలగాలి. సో ఎవరైతే వింటాడో, శ్రద్ధగా, ఏ వ్యక్తికైతే ఓపికగా వినే ఓపిక, సహనం ఉంటుందో అతను గొప్ప ఆరేటర్ అవుతాడు. అంటే మీరు బాగా విన్నప్పుడు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు మీ టీంకి నేర్పించగలుగుతారు. కాబట్టి దయచేసి మనల్ని మనము ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు ఐఎమ్ ఎ జీరో అని అనుకుని నేర్చుకోవాలి. ఈవెన్ దో యు నో ఎవ్రీథింగ్, ఇంత సెషన్ మొత్తానికి మీకు ఒక్క పాయింట్ వచ్చినా దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. ఏ స్మాల్ సెంటెన్స్ కెన్ చేంజ్, ఏ సింగిల్ వర్డ్ కెన్ చేంజ్ ద పీపుల్. సో దయచేసి అందుకనే నేనేమంటానంటే, మీరు గొప్పగా ఎదగడానికి, ఒక గొప్ప వ్యక్తులు అవ్వడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో మనల్ని మనం మార్చుకునే దానికి సిద్ధంగా ఉండాలి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ మారాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మారాలంటే ముందు మనం ప్రతిరోజు నేర్చుకొని దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకనే మనల్ని మనం మార్చుకోవాలంటే ఒకరు చెప్పిన మెంటర్ చెప్పినటువంటి విషయాలన్నా మనం విని నేర్చుకోవాలి, లేదా లీడర్షిప్ బుక్స్ చదవడం, ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం, మెంటర్స్ నుంచి నేర్చుకోవడం. మెంటర్ అంటే వెదర్ యువర్ అప్లైన్ ఈజ్ యువర్ మెంటర్. ఈవెన్ మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు.
వాటన్నిటి నుంచి మనం నేర్చుకోగలగాలి. సో ఎవరైతే అలా నేర్చుకుంటారో వారు సక్సెస్ అనేది సాధిస్తారు. ఏమండి? అటెండ్ ద ట్రైనింగ్స్ మై డియర్ ఫ్రెండ్. ఎన్ నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ హ్యావ్ ఏ వర్క్. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాను. ఒక మీటింగ్ కంప్లీట్ చేసి నైట్ మళ్ళీ ఇంటికొచ్చి 3:00 వేసి మళ్ళీ ఇవన్నీ రాసుకొని కూర్చున్నాను. ఎందుకు అంటే నాకు ఒక భయం. నన్ను నమ్మి ఇంతమంది ఉన్నారు. నేను పొద్దున్న లేసి ఏం చెప్పాలి? అది ఉన్నప్పుడు మనకు నిద్ర ఎట్లా వస్తుంది? మిమ్మల్ని నమ్మి నలుగురు ఉన్నారు కదా, వారి కోసం మనం ఏం చేయాలి? వి మస్ట్ వర్క్. స్టోరీస్ అందరూ చెప్తారు సార్. నో, వర్క్. సో కనీసం మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అవన్నీ రాసుకొని దాన్ని ఒక పీపీటీగా చేసుకొని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తే దెన్ ఐ డిడ్ మై వర్క్ 100%. నేను ఎవరి కోసం కాదు, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి. నేను చేస్తున్నటువంటి పని 100కు 100% చేస్తున్నానా లేదా అనే దాన్ని నేను గట్టిగా బలంగా నమ్ముతాను. కాబట్టి లెర్నింగ్ నేను నేర్చుకుంటేనే మీకు చెప్పగలను. సో అదేవిధంగా నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, expect the rejections. Most of the networkers are getting failed because of రిజెక్షన్స్ తట్టుకునే గుణం లేదు ఈరోజు. చాలామంది లీడర్స్ అస్సలు మీరు ఎక్కడ వెళ్ళి చెప్తే అక్కడ వాళ్ళు వెంటనే కొనేయాలి, వెంటనే మీ మాటిని జాయిన్ అయిపోవాలి. ఆ మైండ్ సెట్ ఉండొద్దు. మనకు ఉండాల్సినటువంటిది ఏంటంటే రిజెక్షన్ కామన్. 100 మందికి మనం చెప్తే 10 మంది వస్తే యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అని అర్థం. 100 మందికి మీరు చెప్తే 10 మంది వస్తే మీరు ఎక్సలెంట్గా బిజినెస్ చేసినట్టు. 5 మంది వస్తే గుడ్, దట్స్ నాట్ ఎ బ్యాడ్ నంబర్. ఈ 100 మందికి చెప్పే ఓపిక మనకు లేదు. ఒక 10 మంది రిజెక్ట్ చేస్తే అబ్బో ఏదో అయిపోయిందని పక్కన పడేస్తాం. కరెక్ట్గా. అండ్ బీ కన్సిస్టెంట్ మై డియర్ ఫ్రెండ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ యు మస్ట్ వర్క్ డైలీ. ప్రతిరోజు కన్సిస్టెంట్గా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. మీకు సమయం దొరికినప్పుడు, ఒకవేళ మీరు పార్ట్ టైం చేస్తూ ఉన్నారు అయినా మీరు 1 అవర్ ఇస్తాను అనే కమిట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు 1 అవర్ ఇచ్చే తీరాలి. అదర్వైజ్ యూ కెనాట్ గెట్ సక్సెస్. సో కాబట్టి రెసిలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మంది మనల్ని రిజెక్ట్ చేసినా, ప్రపంచమే మనకు ఎదురు తిరిగినా మనం ఎట్లా ఉండాలంటే, దాని ఏదో అంటారు కదా, ఒక చీకటిని, చిన్న అగ్గిపుల్ల వెలుతురిని ప్రపంచంలో ఉన్న చీకటి అంతా కూడా దాచలేదు. అట్లుండాలి మనం. కోడితే దిమ్మ తిరిగిపోవాలి ఈసారి. కాబట్టి మనకేం కావాలి? ఎవరు రిజెక్ట్ చేసినా గెలవడానికి మనం వచ్చాం. వీఆర్ బోర్న్ విన్నర్స్. పుట్టుకతోనే మనందరం విజేతలం. మీ అందరికీ కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాను. పుట్టక ముందే కొన్ని వేల కోట్ల కణాలతో పోరాడి పుట్టినటువంటి నువ్వు నేను పుట్టిన తర్వాత పట్టుమని 10 మందితో పోరాడడానికి భయపడతా ఉన్నాం. తల్లి గర్భంలోకి మనం వెళ్ళేటప్పటికి శుక్రకణంగా కొన్ని వేల కోట్ల శుక్రకణాలు పోటీ పడతాయి. అందులో నుంచి నువ్వు ఒక్కడ మాత్రమే వచ్చావు. యు ఆర్ ద యూనిక్ పర్సన్. పుట్టక ముందే పోరాటంతో పుట్టిన పోరాట యోధుడు నువ్వైనా నేనైనా మనందరం. కానీ ఈరోజు పట్టుమని 10 మందితో పోరాడడానికి భయపడిపోతున్నాం. ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో దయచేసి రిజెక్షన్స్కి భయపడద్దు. ఈ ప్రపంచం అంతా నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచం ఎప్పుడు నమ్ముతుంది అంటే నువ్వు గెలిచిన తర్వాత నమ్ముతుంది. గెలవక ముందు అందరూ డౌట్గానే చూస్తారు. గెలిచిన తర్వాత అబ్బా నేను అనుకున్నానే నువ్వు సక్సెస్ అవుతావని అంటారు.
సో మనం గెలుస్తాము అని 100కు 100% నమ్మి పనిచేయాలి. అది నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ, జీవితంలో కానీ. ఒకవేళ మనకు నమ్మకం లేదు అనుకోండి, మీకు ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ పోయి పనిచేయాలి. అలా కాకుండా సమయాన్ని డౌట్తో, సందేహంతో ఏ వ్యాపారాన్ని చేయకూడదు. ఇఫ్ యు డూ దాట్, మీరు కానీ అపనమ్మకాలతో ఒక పని చేస్తే సక్సెస్ రాదు మిత్రమా. పూర్తి నమ్మకమే ఉండాలి, అచంచల విశ్వాసంతో చేయాలి. వాల్టన్లో మనం చేస్తున్నామంటే ముందు మనకు ప్రోడక్ట్ మీద విశ్వాసం ఉండాలి, మన లీడర్ మీద మనకు నమ్మకం ఉండాలి. పోనీ మీ లీడర్ మీద మీకు నమ్మకం లేకపోయినా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు డౌట్తో చూస్తున్నారంటే ఎక్కడో మీకు కౌన్సిలింగ్ అవసరమని అర్థం. మీ పైన, మీ శక్తి సామర్థ్యాల మీద మీకు అపనమ్మకాలు ఏర్పడితే గొప్ప విజయాలు సాధించలేము. జీవితంలో గెలిచిన వాళ్ళందరూ కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సక్సెస్ ఈజ్ నాట్ ఈజీ. సక్సెస్ ఈజీ అయితే ప్రతివాడు సక్సెస్ అయిపోతారు సార్. సక్సెస్ ఓన్లీ కష్టపడేవాడికి వస్తుంది. సక్సెస్ వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా విపరీతమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. జీవితంలో వాళ్ళ పడినటువంటి అవమానాలు బోలెడన్ని ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఉంటాయి. వాటన్నిటినీ మనం చూసుకోగలిగినటువంటి నాడే మీరు, నేను, ఎవరైనా సక్సెస్ అనేది సాధిస్తాం. దట్స్ వై మై డియర్ ఫ్రెండ్, ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఒకటే, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని పెంచండి. మానసికంగా దుర్భేద్యంగా మీరు నిలబడాలి. ఒక ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఒక పక్షి ఉంటుంది, భీకరమైనటువంటి తుఫాను, గంటకు 160-170 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నా అది కొమ్మ మీద అలా కూర్చుంటుంది. ఆ చెట్టు మొత్తమే కిందికి పైకి ఊగుతా ఉన్నా కానీ ఆ పక్షి మాత్రం నింపాదిగా కూర్చుంటుంది. ఎందుకు? తనకు చెట్టు మీద నమ్మకం కాదు, కొమ్మ మీద నమ్మకం కాదు, తన రెక్కల మీద తనకు నమ్మకం. రేపు పొద్దున టక్కుమని ఇది 1 సెకండ్లో పడిపోయినా నేను గాల్లో ఎగిరి వెళ్ళిపోగలనని. అట్లా నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ వచ్చి మీకేదో చేస్తాడు. ఏం నీకు కాళ్ళు లేవా, నీకు చేతులు లేవా, నోరు లేదా? మనం వచ్చేటప్పుడు ఒకడగానే వచ్చాం సార్, పోయేటప్పుడు కూడా ఒకడగానే వెళ్తాం. ఈ మధ్యలో పక్కన వాళ్ళు ఉండాలని ఎందుకు కోరుకుంటావు? నువ్వు బలహీనుడు కాదు, బలవంతుడివి. డెవలప్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. మానసిక బలాన్ని పెంచుకో. మీ అప్లైన్ ఒక్కరోజు వస్తాడు, 2వ రోజు, 3వ రోజు. అప్లైన్ రోజు రాలేదని మీరేం తిండి ఆపట్లేదు కదా. ఇట్స్ యువర్ బిజినెస్. యూ నీడ్ టు వర్క్, యూ నీడ్ టు డూ. సో మానసిక బలాన్ని పెంచుకోండి. నేను చెప్పలేను అని అనుకోవద్దు, నీ ఎక్స్పీరియన్స్ని చెప్పుకొని ముందుకెళ్ళు. సో మానసిక బలం లేని వాళ్ళు ఓడిపోతారు సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డిటాచ్ ఫ్రమ్ ద అవుట్కమ్స్. మీరు ఫలితాలు ఏ వస్తాయనేది పట్టించుకోవద్దు, పని మాత్రమే నువ్వు చెయ్యి. ఇట్స్ యువర్ డ్యూటీ. పని చేయడం నీ డ్యూటీ. ఫలితం ఎట్లొస్తే నీకెందుకు? కీప్ ఆన్ వాకింగ్ టుగెదర్. ముందుకెళ్ళిపో, కీప్ గోయింగ్. నెవర్ వెనక వైపు ఏం జరుగుతుందని చూడొద్దు, ముందుకు వెళ్తానే ఉండు. ముందుకు కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. అది ఫాస్ట్గా వెళ్తున్నావు, స్లోగా వెళ్తున్నావు కాదు, ముందుకు వెళ్తున్నావా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిటాచ్ ఫ్రమ్ ద అవుట్కమ్స్ మై డియర్ ఫ్రెండ్. మీరు ఏం జరుగుతుంది అనే దాని నుంచి దూరంగా అయ్యి ఫోకస్ ఆన్ నంబర్స్. కీప్ ఇంప్రూవింగ్. ఫార్వర్డ్లో వెళ్ళండి, బ్యాక్వర్డ్కి ఒక స్టెప్ కూడా పడకూడదు. ఇఫ్ యూ డోంట్ ఫార్వర్డ్, కనీసం ఎక్కడున్నారో అక్కడన్నా ఉండాలి, దాని నుంచి వెనక్కన్నా వచ్చేయకుండా చూసుకోవాలి. దయచేసి హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజెక్షన్ హ్యాండ్లింగ్ అనేది కావాలి. ఎవరెన్ని రిజెక్ట్ చేసినా, భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇఫ్ నాట్ హీ ఆర్ షీ,
ఎక్స్ విల్ బీ రెడీ ఫర్ మీ అని చెప్పి ముందుకెళ్ళండి. ఓ ఎస్, ఇతను కాకపోతే ఇంకొకరు ఉన్నారు, అతను కూడా కాదు, కోట్ల మంది రెడీగా ఉన్నారు. రోడ్లలో జాబులు లేకుండా, సరైనటువంటి ఆదాయం లేకుండా, నెల నెల ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు బోలెడని మంది ఉన్నారు సార్. ఎవరు మిమ్మల్ని నమ్ముతారో వారితో మీరు కలిసి పనిచేసుకోండి. సో హ్యాండిలింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఈరోజు కాకపోతే రేపు వస్తారు, ఏదో ఒక సున్నాకి నీతో కలిసి రావాల్సిందే. ఆ ఓపిక కావాలి మనకి. సో దయచేసి మీరు ఫలితాలని గురించి పట్టించుకోకు, పని చేసుకుంటూ ముందుకెళ్ళు. వన్ డే యూ విల్ బి ఇన్ ఏ టాప్ పొజిషన్. తర్వాత నెవర్ ఎవర్ బిహేవ్ లైక్ ఏ లీడర్. మీరు లీడరు అనే గర్వాన్ని వదిలేయండి. వీఆర్ నాట్ లీడర్స్. ఎవరికి లీడర్లు కాదు. మనము సర్వీస్ లీడర్షిప్ని తీసుకురావాలి. ఇప్పుడు నేను నిన్ను గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవిస్తావు. లీడర్ అని చెప్పి నేను ఎట్లా చేస్తే ఇదేం పొలిటికల్ లీడర్షిప్ కాదు, ఇది సర్వీస్ లీడర్షిప్ని డెవలప్ చేయండి. హెల్ప్ ద టీమ్ మెంబర్స్ టు గ్రో. మెంటర్ చేయి, సపోర్ట్ చేయి, బిల్డ్ ద పీపుల్ ఫస్ట్. మనం లీడరు అనే గర్వాన్ని మనకు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక గొప్ప లీడర్లుగా తయారవుతారు. నేను లీడర్ని అని మీరు అనుకుంటే ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయినట్టే. హూ సెడ్ దట్ యువర్ లీడర్? ప్రపంచం చాలా పెద్దది సార్. ఈ ప్రపంచంలో మనం చాలా చిన్నోళ్ళు. మనము పని చేసుకుంటా పోతే, సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా మనల్ని గుర్తిస్తారు. ఇప్పుడు నేను నిన్న 5 గంటలకి అంబర్పేటలో అపాయింట్మెంట్ ఇచ్చాను. 5 గంటలకు వెళ్ళలేకపోయాం. నేనే లేట్ అనుకుంటా వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన టైం 5 to 7 అయితే 7:15కి స్టార్ట్ చేశారు. వాట్ టు డూ? అప్పటి వరకు కూడా నేనే నింపాదిగా కూర్చున్నాం, తప్పదు. అక్కడికి వెళ్ళి నేను లీడర్ని, నేను టాప్ లీడరు, నన్ను ఇక్కడ పిలిచి మీరు జనాలు తీసుకురారా? నాట్ కరెక్ట్. ఐ టోల్డ్ మై లీడర్. అక్కడ ఉన్న లేడీ పాపం ఇబ్బంది పడిపోతుంది ఆమె. అరే సార్ వచ్చేసారు, జనం ఏం రాలేదని. నేను పిలిచి చెప్పానమ్మా, ఆమె మొహమాటాన్ని నాకు అర్థమైపోయింది. ఇబ్బంది పడుతుంది, తను ఇంకోసారి పిలవడానికి భయపడుతుందని దగ్గర పిలిచి, తల్లి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి మన సార్ ఒకసారి వెంకట్ సార్ గుర్తు చేశారు, సార్ ఈరోజు వరల్డ్ కప్ ఉందని. దాన్ని చెప్పి, నిజానికి వరల్డ్ కప్ కాదు అక్కడ సాకు, ఆవిడకి చెప్పి ఏం పర్లేదమ్మా, మీరు రాంగ్ టైంలో పెట్టుకున్నారు, వచ్చిన వాళ్ళు రాని, ఒకవేళ రాకపోతే పర్లేదు, 4 వచ్చినా నేను చెప్పి వెళ్తానని చెప్పి వెయిట్ చేసాం. ఒక 50 మెంబర్స్ వచ్చారు చివరికి. 7:15కి స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్లో ముగించాలి, ఎందుకంటే మళ్ళీ 8 o'clock జూమ్ ఉంది కదా, అది మనం చెయ్యాలి. ఇక్కడ లీడర్లకు ఎట్లా ఉంటుందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ని ఒక బిల్డప్ బిజినెస్గా చేసేసారు. అందువల్ల చెడిపోతాం వ్యవస్థ అంతా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది గొప్ప ప్రొఫెషన్, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కోట్లు వేయడం అలవాటు చేశారు. మంచిదే, ఒక లీడర్ అట్టైర్గా ఉండాలి కాబట్టి బాగుంది, బిజినెస్ లీడర్. కానీ పని కాడ బిల్డప్లు అక్కర్లేదు. ఏం 4 వస్తే చెప్పకూడదా? నేను 100 మంది వస్తేనే చెప్తానంటే అది ఎట్లా అవుతుంది? మీరు లీడర్ ఎట్లా అవుతారు? గొప్ప లీడర్ అంటే 4 కూడా ఒక గొప్ప లీడర్ వస్తాడని ఆలోచించాలి. అందులో నుంచి ఒక గొప్ప వ్యక్తి రావచ్చు కదా. కాబట్టి సర్వీస్ లీడర్షిప్ పెట్టుకోండి. మీ టీమ్ మెంబర్స్ ఆర్ యువర్ లైఫ్ లైన్స్. ఏ విధంగా నేను వాళ్ళని ఎంపవర్ చేయగలుగుతాను, ఎట్లా వాళ్ళ జీవితంలో మార్పులు తెస్తాను, మీరు వారి జీవితంలో మార్పులు తేవడానికే ట్రై చేయాలి. మీ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. మీరు మీ టీంని గ్రో చేయడానికి ఇష్టపడకపోతే, కష్టపడకపోతే, మీ హార్ట్లో ఒకటి ఉంటుంది, మీ మైండ్లో ఒకటి ఉంది, చెప్పేది వేరే విధంగా చెప్తే యూ కెనాట్ గ్రో ఇన్ యువర్ లైఫ్. నోట్ మై వర్డ్.
మీరు ఏది చెప్తున్నారో దానికి విరుద్ధంగా మీ పనులున్నా మీరు సక్సెస్ కాలేరు. మనస్ఫూర్తిగా పనిచేయాలి. మనస్ఫూర్తిగా మన లీడర్ని మనం ఎంపవర్ చేయడానికి వారికి ఏ విధంగా మనం సహాయపడగలమో అది చేయాలి. బయటకు ఒక మాట చెప్పి లోపల ఇంకొక విధంగా చేస్తే సక్సెస్ కాలేం. సో దయచేసి మీరందరూ సర్వీస్ ఓరియంటెడ్ లీడర్లుగా మారండి. యు ఆర్ ఎ సర్వెంట్. బికాస్ ఆఫ్ దెమ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మనీ. ఆ భావన మనలో వచ్చినప్పుడు మీరు వద్దన్నా మీరు సేవకుడుగా ఉంటే మిమ్మల్ని నాయకుడిగా మోసే జనాలు నలుగురు వస్తారు. మీరు సేవకుడిగా లేకుండా నేను నాయకుడిగా నన్ను పల్లకిలోనే మొయ్యాలి అంటే మోసేవాళ్ళు అలసిపోతారు సార్. దే డోంట్ హ్యావ్ ఎ పేషెన్స్. ఇప్పటికే అనేక మందిని మోసి 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 భుజాలు అరిగిపోయినాయి వాళ్ళకి. సో బీ ఏ సర్వెంట్ టు యువర్ డౌన్ లైన్స్. వాళ్ళు నిన్ను ఎక్కడ పెట్టుకొని మోస్తారో అక్కడ పెడతారు. ఐ ఫీల్ మీ 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 యొక్క టీంతో మీరు మాట్లాడేటప్పుడు మీ టీం గురించి మీరు తీసుకునేటువంటి శ్రద్ధ మిమ్మల్ని గొప్ప నాయకులుగా తయారు చేస్తారు. సో బీ ఏ సర్వెంట్ లీడర్. బీ ఏ సర్వెంట్ లీడర్. మీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒక రకంగా మాట్లాడటం మొదలెడితే గొప్ప విజయాలు అందుకోలేం. నోట్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్. ఇదేం పాలిటిక్స్ కాదు. మనసులో ఒకటి బయటకు చెప్పడం. నో, మీరు మీ టీంని గొప్పగా ఎదిగేందుకు మీరు చేయాల్సింది ఒకటి, నిండు మనసుతో పనిచేయండి. చేయలేనప్పుడు నేను రాలేనని చెప్పండి. మీరు అది మార్చుకోకుండా అబద్ధాలు చెప్తూ వస్తానని రాకుండా చేయడం మొదలెడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంట. నేను జనాలను మోసం చేసేది పక్కన పెడితే మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు. పొద్దున వస్తానంటే రావాలి. అది చావైనా రేవైనా చేసే తీరాలి. ఆ కమిట్మెంట్ మీలో లేకపోతే మీ జీవితం, సారీ టు సే దిస్, మిజరబుల్ కండిషన్కి వెళ్ళిపోతుంది. మిజరబుల్ కండిషన్ అంటే పక్కన వాడు నిన్ను చూసి జాలిపడే పరిస్థితికి వస్తారు మీరు. ఎందుకు మనం మనల్ని చూసి జాలిపడేటట్టు బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనకు డిసిప్లైన్ లేదు, మనకు జీవితం పట్ల ఇది లేదు. మీరు ఎప్పుడు కూడా అబాండెన్స్ మైండ్ సెట్తో ఉండాలి. ఏంటి అబాండెన్స్ మైండ్ సెట్ అంటే? విశ్వం చాలా పెద్దది, భారతదేశం 150 కోట్ల మంది ఉన్నారు, అన్లిమిటెడ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నారు. ఈ అన్లిమిటెడ్ ప్రాస్పెక్ట్స్ నేను క్యాప్చర్ చేస్తాను. ఇతను రాకపోతే వందల వేల మంది రోడ్డు మీద ఉన్నారు అనుకొని వెళ్ళాలి. కొలాబరేట్ విత్ ఓవర్ ద కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్. అందరూ ఏమనుకుంటాం? కాంపిటీషన్ పెట్టుకోకు. కాంపిటీషన్ నీతో నువ్వు పెట్టుకో. కానీ పక్క టీములతో, మనతోటి లీడర్స్తో కొలాబరేట్ అవ్వు. లీడర్స్తో కొలాబరేట్ అవ్వు. కాంపిటీషన్ ఎవరితో పెట్టుకోవాలి? నీతో నువ్వు పెట్టుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా పక్క లీడర్తో కాంపిటీషన్ పెట్టుకోకూడదు. కొలాబరేషన్ ఉండాలి. ఒకరికొకరు కలిసి పని చేసుకోవాలి. కాంపిటీషన్ పోటీ ఎవరితో పెట్టుకోవాలి తెలుసా? నేను నాతోనే పెట్టుకోవాలి. మిస్టర్ జేసిరెడ్డి, నిన్న నువ్వు ఎన్ని గంటలు పని చేసావు, ఈరోజు దానికన్నా 1 మినిట్ ఎక్కువ పని చేయడానికి ప్రయత్నించు అని నేను నాతో పోటీ పడాలి. జనంతో కాదు సార్. నీతో నువ్వు యుద్ధం చేయాలి. నీతో నువ్వు యుద్ధం చేస్తే గెలుస్తావు. జనంతో యుద్ధం చేస్తే కోఆపరేషన్ లేకుండా, మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడతావు. సో దయచేసి ప్రాస్పెక్ట్స్కి భారతదేశంలో పదవలేదు. 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఎవరు రాలేదు ఏంది? దేశంలో జనం ఖాళీ ఉన్నారా? మనకు బోల్డ్ అన్ని మంది నిరుద్యోగంతో బాధపడతాం. కొలాబరేట్ విత్ ద లీడర్స్, కాంపిటీషన్ విత్ యూ అండ్ విదిన్ యూ. సెలబ్రేట్ ద అదర్స్ సక్సెస్. ఒక వ్యక్తి చిన్న సిల్వర్ అయ్యారు. వెదర్ హీ ఈజ్ నాట్ ఇన్ యువర్ టీమ్ ఆర్ సంబడి ఎల్స్ టీమ్, యూ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎదుటి వారి వర్క్ని మీరు గుర్తించలేనప్పుడు మీ వర్క్ని ఎవరు గుర్తిస్తారు?
కళ్ళు లేని కబోదిలాగా ఉన్నట్టు లెక్క. సో దట్స్ నాట్ కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళ సక్సెస్ని మనం సెలబ్రేట్ చేయాలి. అందుకనే ఎవ్రీ వీక్ సిల్వర్ అయిన వాళ్ళందరినీ మనం చెప్తాం. నాకు ముక్కు నచ్చలేదనో, మూతి నచ్చలేదనో వాళ్ళ ఫోటోల్ని చెప్పకుండా ఉండడం నాకు నచ్చుతుంది. ప్రతి ఒక్కళ్ళని చాలా తప్పులు చేస్తారు. యువర్ డౌన్ లైన్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ మై డియర్ ఫ్రెండ్. మేబీ వాళ్ళ ఏజ్లో పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు. యు ట్రీట్ యువర్ డౌన్ లైన్స్ యాజ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళలో కొందరు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించరా? తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటని పాటిస్తారా? పాటించరు. ఓ సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాల్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళు మనకన్నా బ్రహ్మాండంగా చేస్తే అప్రిషియేట్ చేద్దాం. ఎప్పుడు కూడా మనం స్వాగతించే మైండ్ సెట్ ఉండాలి. ఆ స్వాగతం చేయలేకుండా మనల్ని మనం మనమే తోపులని లెక్కలో ఉంటే మనకు వర్కౌట్ కాదు సార్. తర్వాత మీ మైండ్ సెట్ ఓనర్షిప్ మైండ్ సెట్ అయి ఉండాలి. మీరు ఓనర్షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఈ బిజినెస్ మీది. ఈ బిజినెస్ ఎవరిదో కాదు, నీది. ఇట్స్ నాట్ యువర్ అప్లైన్ బిజినెస్, ఇట్స్ నాట్ యువర్ డౌన్ లైన్ బిజినెస్, ఇట్స్ యువర్ ఓన్ బిజినెస్. నీ డౌన్ లైన్స్ అందరి వ్యాపారం నీదే. టేక్ ఇట్. టేక్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ ఫ్రెండ్. ఇఫ్ యూ డోంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, మీరు బాధ్యత తీసుకోకపోతే సమాజంలో గొప్ప వ్యక్తులుగా వెళ్ళలేరు. ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ క్విక్లీ. విత్ ఇన్ ద నెట్వర్క్లో అనేక సమస్యలు వస్తాయి. దాన్ని కొంతమంది కాలానికి అప్పచెప్తారు. కాలమే మనం చూసి చూడనట్టుంటే ఇంకోటి, మీరు చూసి చూడనట్టుంటే మీ టీమే పాడైపోతుంది. ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ. దట్ ఈస్ ద రీజన్. మీరు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించలేని పరిస్థితిలో మనం ఉంటే ఇక మన లీడర్షిప్కి ఏంటి? మీరు ఒక సర్వెంట్ లీడర్గా ఉంటే ఇద్దరు లీడర్లు కొట్టుకోవడం సహజం. ఎందుకంటే ఇంకా లీడర్గా ఎదగలేదు కాబట్టి చిన్న మైండ్ సెట్తో ఉన్నాడు. ఈ పూటకి తన ఖర్చుల కోసం ఓ డబ్బు తీసుకొని వాడేసుకుంటాడు. వీళ్ళందరినీ సరిచేయాలి. తప్పులు చేయనీయకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. అదర్వైజ్ లీడర్స్ వెళ్ళిపోతారు సార్. సో మీరు దయచేసి ప్రాబ్లమ్స్ని అలా వదిలిపెట్టేయకండి. వెంటనే మా దృష్టికి తెస్తే వీ విల్ సార్ట్ ఇట్ అవుట్. వాట్ టు డూ, హౌ టు డూ అనేది మనం చేస్తాం. మీ ప్రాబ్లమ్ని మీ క్రాస్ లైన్కి పోయి చెప్పొద్దు, మీ అప్ లైన్కి చెప్పు. లేదా మీ అప్ లైన్ యాక్టివ్గా లేదా ఐఎమ్ హియర్, కమ్ టు మీ. నీ ప్రాబ్లం ఏమున్నా నేను సాల్వ్ చేస్తాను. అట్లని వ్యక్తిగత ప్రాబ్లమ్స్ అన్నీ నా దగ్గర తెమ్మని కాదు. విత్ ఇన్ ద బిజినెస్ సొల్యూషన్ ఎతకడానికే కదా మనం ఉండేది. మనం మన టీమ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేనప్పుడు మనం గొప్ప నెట్వర్క్లు చేయలేం సార్. ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ నోట్ చేసుకోవాలి. మన పరిధిలో చేయగలమా లేదా కంపెనీ పరిధిలో ఉందా దాన్ని చేయాలి. సో ఆ రకమైనటువంటి ఓనర్షిప్ మైండ్ సెట్ మనం తీసుకురాలేనప్పుడు మనం సక్సెస్ కాలేం సార్. ప్రతి ఒక్కళ్ళు ఇది నా సొంత వ్యాపారం. ఎందుకు మీ అప్లైన్ మీకు పాంప్లెట్లు ఇవ్వాలి? డోంట్ యూ థింక్ ఈజ్ ఇట్ యువర్ బిజినెస్ ఆర్ నాట్? యూ మస్ట్ డూ సమ్ ఇన్వెస్ట్మెంట్. మీ ఊళ్ళో మీరు ఒక షాప్ తెచ్చారు, పాంప్లెట్లు పెట్టరా? అందరిని పిలిచి ఓపెన్ చేయరా? అది బిజినెస్ అని మీరు నప్పుడు ఇది బిజినెస్ కాదా? అంటే ఇది బిజినెస్ కాదని నువ్వు నమ్ముతూ నువ్వు ఎట్లా బిజినెస్ చేయగలుగుతావు? కోట్ల రూపాయలు ఉన్నాయి ఇక్కడ. ఆ ట్రెజర్ని అంటే నిధి ఉంది, తవ్వి తీసుకునే కెపాసిటీ నీకు ఉందా? ఉంటే పట్టు పలుగుపార. టేక్ ఓనర్షిప్. డూ యువర్ రైట్. నీ టైంని ఇన్వెస్ట్ చేయి. దెన్ ఓన్లీ విల్ గెట్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్. అపనమ్మకాలతో చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే సక్సెస్ కాలేము. పెద్ద సక్సెస్ చేయాలంటే మాత్రం పూర్తి ఓనర్షిప్ తీసుకోవాలి. నెక్స్ట్, డోంట్ కాంప్లికేట్ ఎనీథింగ్ టు యువర్ టీమ్. ఏదేదేదో చెప్పేసి వాళ్ళు హైరాణ పడిపోయేది ఉండదు. సింపుల్ సిస్టమ్ని మనం చేద్దాం.
ఆ డూప్లికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగిందిగా ఉండాలి. మనలాగానే అందరూ చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి స్టైల్‌లో వాళ్ళు చెప్తారు. అందుకనే ఈరోజు మీకు తెలుసో తెలీదో మన వాళ్ళందరూ అద్భుతంగా చెప్పారు. ఈవెన్ ద సిల్వర్స్ కూడా మనం టీటీపీ చెప్పిన తర్వాత నేర్చుకున్న వాళ్ళు. నాకన్నా అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వగలిగే వాళ్ళు మన టీంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా జూలు విదిలించలేదు. టీచ్ ఈజీ స్టెప్స్ మై డియర్ ఫ్రెండ్. డోంట్ కాంప్లికేట్. నువ్వు ఏదేదో చెప్పి అబ్బా నేను సూపర్ అనుకోనేది కాదు. మనం ఎప్పుడు సూపర్ అవుతామంటే కింద వాడు ఈజీగా చేయగలిగినప్పుడు. కింద లీడర్ అరే నాకు ఇది ఈజీ నేను చేసుకోగలుగుతానులే అనేటట్టుగా చేయగలగాలి. రిపీట్ సక్సెస్ఫుల్ ప్రాసెస్. ప్రాసెస్ షుడ్ బి సింపుల్ అండ్ వెరీ క్లియర్. సో వాల్సన్లో ఏముంది? షాపింగ్ చేయడం, వాడుకొని మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఎక్కువ మాట్లాడాలి. ఆ స్టెప్స్ని మనం 1 by 1 ఇవి ఏవైతే చెప్పానో దీన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎలాబరేటెడ్గా నేను చెప్తాను. నెక్స్ట్, బిల్డింగ్ ద టీమ్ కల్చర్. టీమ్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మే కమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. గతంలో వేరే వేరే నెట్వర్క్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్లో వెళ్తున్నటువంటి విధానం. యు మస్ట్ అడాప్ట్ ఇట్. Company has a different set of ethics and codes and culture. You need to implement it. లేదు నేను గత నెట్వర్క్లో ఇట్లే చేశాను, ఇక్కడే ఇదే విధంగా చేస్తానంటే కాదు. We need to change it. And sometimes what we see is we just want to change the company's mindset or the vision. You cannot do that. It's not our company. So founder mindset ని మనం ఎలా మారుస్తాం? We cannot change it. The only thing నీ వర్క్తో, నీ ప్రతిభతో, నీ పనితనంతో ఫౌండర్ మస్ట్ ఆస్కస్ జేసీ గారు ఏం చేయాలి అని డిస్కస్ చేసే స్థాయికి నువ్వు తెచ్చుకోవాలి. మిమ్మల్ని మీ పేరు పెట్టి ఏమండి అనే విధంగా అంటే సమ్ టైమ్స్ వెన్ ఎవర్ ఐ గో ఐ ఆస్క్ 5 minutes బట్ హీ సాట్ 2.5 hours వన్ డే. సో నేనేమంటానంటే నీ పని మాట్లాడాలి. నువ్వు చేసే వర్క్ని చూసి షాక్ అవ్వాలి. అట్లా మన పనితనం ఉండాలి తప్ప సలహాలు ఇవ్వడం ఉండొద్దు సార్. మనం కంపెనీకి సలహాలు ఇచ్చేసేంత వాళ్ళం కాదు. ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే హే బాబా నేను 10,000 కోట్ల ఆస్తులు సంపాదించాను, నేను ఇంత చేశాను, వీళ్ళు మనకు సలహాలు ఇస్తున్నారు అనుకుంటారు. మనం ఉన్న దాన్ని పట్టుకొని ఏం చేయాలో, ఎంత ఇంప్లిమెంట్ చేయాలో, ఎంత డబ్బులు తీయాలో చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏమమ్మా వస్తున్నాను తల్లి, ఒక 1 minute సార్. సౌండ్ లేకుండా పనిచేయాలి. సో యూ డోంట్ ట్రై టు గివ్ ద సజెషన్స్ ఫర్ ద కంపెనీ. నాకు ఇవ్వండి సలహాలు, నేను ఇంకా ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, డెఫినెట్లీ ఐ విల్ టేక్. కంపెనీనే మారాలని కోరుకుంటే దెన్ వీ విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ కంపెనీ. నేను ఏం చెప్పాలో అర్థమైంది మీకు. సో ఒక్కోటి చాలా చిన్న చిన్న విషయాలు పట్టించుకొని వస్తారు మన వాళ్ళు. సార్ యాప్లో ఇట్లుండాలి అట్లుండాలి. అరే సిస్టమ్ బై అది జరుగుతూనే ఉంటుంది. ముందు మనల్ని మనం మార్చుకుందాం, తర్వాత సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది. సో చేంజ్ మస్ట్ బీ విత్ ఇన్ అస్. మనలోనే చేంజ్ నడవాలి, అంతేగాని ఎక్కడి నుంచో చేంజ్ కావాలని కోరుకోవద్దు. సో బిల్డ్ ద టీమ్ కల్చర్ అండ్ గో విత్ ద పాజిటివ్ ఎన్విరాన్మెంట్. రికగ్నిషన్ అండ్ ఎన్కరేజ్మెంట్. మీ టీంని మీరు ఎప్పుడు గొప్పగా పొగడాలి. వారిని ఎప్పుడు ఎవరి దగ్గర చులకనగా చూడద్దు. మీ విజన్ని షేర్ చేయండి. వారు గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి మనం ఏం చేయాలో చేద్దాం. మనకన్నా గొప్ప వాళ్ళు వస్తే స్వాగతిద్దాం. వారు చేసే పనిని మనం అప్రిషియేట్ చేద్దాం. ఇట్ ఈస్ యువర్ టీమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంబానీ, అదానీ తనకన్నా తెలివి లేని వాళ్ళు తన టీంలో ఉండాలని అనుకోడు కదా. తనకన్నా తెలివైన వాళ్ళని సీఈఓగా పెడతాడు. అక్కడ నామోషి ఎందుకు మనకి? కాబట్టి మన టీంని మనం రికగ్నైజ్ చేద్దాం, వాళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళు తెలివిగా చేస్తే
వీలైతే దాన్ని నలుగురికి షేర్ చేద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇఫ్ హిస్ ఆర్ హర్ స్ట్రాటజీస్ ఇస్ గెటింగ్ వర్కౌట్, ఒకరి స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అయితే డెఫినెట్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేద్దాం, మన జీవితాల్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, తప్పేం లేదు. అలా ఒక పాజిటివ్ వేలో ఒక కల్చర్ని మనం డెవలప్ చేయాలి. ఇప్పటి వరకు మన టీంలో ఎక్కడ కూడా ఒక్కరు ఇబ్బందులు లేకుండా మనం వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా మనం ఒకరినొకరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్ళాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి, డైలీ యాక్టివ్ లిజనింగ్ తీసుకోండి, వినడం బాగా అలవాటు చేసుకోండి. ఇక్కడ జూమ్లో ఉంటూ ఎక్కడో పనులు చేస్తూ కాదు, ఫోకస్డ్గా వినండి. ఏ పాయింట్ మీకు నచ్చిందో, అన్నీ నచ్చాలని లేదు, నచ్చిన దాన్ని ఇష్టపడి పుస్తకంలో రాసుకొని దాన్ని మీరు మీ మైండ్లోకి ఎక్కించుకోవాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఎన్కరేజింగ్ అనేది కాన్వర్జేషన్లో ఎక్కడా కూడా మీ డౌన్ లైన్కి నిరాశపరిచే మాటలు ఉండవద్దు, నిస్పృహ అనేది ఉండద్దు. అనేక సమస్యలు వస్తాయి బిజినెస్ అన్నాక. ఆనాడు ప్రోడక్ట్లే లేదు అందుబాటులో, పోయి మోసుకొచ్చాం. లీడర్గా నేనేంది ఓన్లీ మార్కెటింగే చేస్తానని అనలే, కంపెనీ బాధ్యతను కూడా మనం తీసుకున్నాం. వి టుక్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ. సో దయచేసి మీరు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. సమస్యలు లేకుండా ఉండవు సార్. ఏ కంపెనీలో అయినా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు పారిపోయేవాడు లీడర్ కాదు, పారిపోకూడదు, ఎదురుద్ది నిలబడగలగాలి. సో దయచేసి మీరందరూ ఆ రకంగా చేయండి. తర్వాత డైలీ లీడర్ రొటీన్ ఏంటి? 5 గంటలకు లేచి మనం కూర్చొని మాట్లాడగలగాలి. ఎందుకు మాట్లాడాలి? మన పర్సనల్ డెవలప్మెంట్ పెరగడం కోసం. అంటే వ్యక్తిగత అభివృద్ధి అనేది లేకుండా జీవితంలో గొప్పగా మనం ఎదగలేం కాబట్టి. సో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ 5 AM మనం పెట్టుకున్నాం. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం? ప్రాస్పెక్టింగ్, ఫాలోఅప్స్, మీ టీంకి మీరు ట్రైన్ చేయడం, ఇవన్నీ డైలీ రొటీన్ అన్నమాట. 1-to-1 కూర్చొని వాళ్ళకి యాప్ నేర్పించాలి, ఐడి ఎట్లా కొట్టాలో నేర్పించాలి. ఇవన్నీ మీ బాధ్యత కదా, అది మనం చెయ్యాలి. సో ఈరోజు సగం చెప్పానండి. రేపటికి మళ్ళీ మిగతా సగం నేను మోటివేషన్ ఇంకా కొంచెం ఉంది, అది మనం టైం అయింది కాబట్టి 6 తర్వాత ఎప్పుడు కూడా ఎంత మీరు అలసిపోయినా మోటివేషన్ అండ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ఎనర్జీ ఇఫ్ ఐ స్పీక్ నోబడీ లిజన్స్ టు ఇట్. మీరు అలసిపోయినా కానీ ఒక్కసారి మాట్లాడడం మొదలెట్టినప్పుడు హై ఎనర్జీతో 100% ఎఫర్ట్స్తో మనం చెప్పాలి. మెయింటైన్ ద ఎంథ్యూజియాజం, సెలబ్రేట్ ద స్మాల్ విన్స్. చిన్న వాటిని, ఒక ట్రైప్యాడ్ కొట్టాడు, కంగ్రాచులేషన్ చెప్పడానికి ఏంటి? ఇన్స్పైర్ త్రూ ద యాక్షన్. మీ పనితో మీ టీంని ఇన్స్పైర్ చేయాలి. సో అది చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఫ్యూచర్ విజన్ ఉండాలి. ఫ్యూచర్ విజన్ ఎట్లా ఉండాలంటే